చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదివినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడును మహోన్నతుడైన మా తండ్రి, ఈ యొక్క సమయంలో నాయన నీ మాటలను వెదజల్లాడానికి నీ సేవకుడిగా నీవిచ్చిన అధికారాన్ని బట్టి ఇదిగో నీ బలిపీఠము చెంత నేను నిలబడి ఉన్నాను నాయన. ఇక్కడ నుంచి నాయన నా ముఖాంతరములోంచి నీవు మాట్లాడండి, నా స్వరములో నీ స్వరము కలపండి నాయన. నాలో మీరుండి నీ బిడ్డలతో మాట్లాడి శ్రేష్టమైన మాటలతో ప్రతి హృదయాన్ని సమాధానపరుస్తున్నారని నాయన, ప్రతి హృదయాన్ని అల్లకల్లోల నుంచి తీసివేసి శాంతిని అనుకరిస్తున్నారని, నెమ్మదిని కలుగు చేస్తున్నారని నమ్ముచున్నాను. నీ యొక్క బిడ్డల యొక్క విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతుండగా ఈ వాక్యము వారికి ఉపయోగపడులాగున, వారిని బలపరచులాగున, వారిని స్థిరపరచులాగున మీరే వారి హృదయాల్లోనికి చొప్పింపజేయమని అడుగుచున్నాము తండ్రి. నీ కృప అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఈ మనవులు సమర్పిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము నిర్గమకాండములో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇది ఎవరికి ఇవ్వబడిన ఆజ్ఞ అనగా ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒకటి. ఏంటంటే నీ పొరుగువానిది ఏది నీవు ఆశింపకూడదు. ఒకవేళ ఆశిస్తే ఏంటి ఫలితము అని మనం ఆలోచన చేస్తే ఈ విషయంలో ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరు అంటే 2వ రాజుల గ్రంథము తీయండమ్మా. రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో ఒక ఆయన మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాడు. తీయండి 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం చదువు ఒకసారి. మొదటి చదువు క్షమించాను. మొదటి రాజులు తీయండి. మొదటి రాజుల గ్రంథము 21 నుంచి 21 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో చూడండి, ఇక్కడ సోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, అహాబు రాజు. ఎవరు ఇతను అంటే చూడండి, సోమ్రోను పట్టణములకు రాజుగా ఉన్న అహాబు రాజు. అవి ఏ దినములు అని మనము ఆలోచన చేస్తే యెజబేలు రాణి పరిపాలన చేస్తున్న దినములు. యెజబేలు రాణి పరిపాలన చేస్తున్న దినముల్లో అహాబు రాజు ఏం చేస్తున్నాడు అంటే తనది కాని దాని కొరకు ఆశపడుతున్నాడు. ఎవరిది? తనదా? కాదు. తనదా? కాదండి, తనది కాదు. కానీ తన నగరానికి ఆనుకొని ఉన్నదని దాన్ని ఇమ్మని ఇక్కడున్న ఎవరిని అడుగుతున్నాడు? నాబోతుని అడుగుతున్నాడు. నాబోతు ఏమంటున్నాడంటే, అది నా తండ్రి యొక్క పిత్రార్జితం, నా తండ్రి యొక్క నా తండ్రికి గుర్తుగా ఉన్న ఆస్తి, అది దాన్ని నీకు ఇవ్వను అని చెప్తాడు ఇక్కడ నాబోతు. అయితే ఇక్కడ అహాబు ఏంటంటే ఇక్కడ పరిపాలన ఎలా ఉంటుందంటే దారుణమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎందుకు ఈ మాటలు మీకు నేను తెలియజేస్తానంటే చూడండి, ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం చదవండి అక్కడ. నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతునకు నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనని. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యెజబేల్ రాణితో చెప్తున్నాడు. అయితే యెజబేల్ రాణి ఏమంటుందంటే, నువ్వు పరిపాలన చేసే రాజువు కదా, ఎందుకు అలా విచారణ పడుతున్నావు, ఎందుకు అలా దుఃఖపడుతున్నావు, లేచి నువ్వు స్థలస్థానం రెడీ అవ్వు, నాబోతు యొక్క ద్రాక్ష తోట నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. మొదటిది పొరుగువానిది ఆశించడం ఒక తప్పు,
రెండవది, అతడు ఇవ్వను అన్నప్పుడు దాన్ని లాక్కోవడానికి సిద్ధపడడం కూడా మరొక తప్పుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నది ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమిటి అంటే, నీ పొరుగువానిది ఏది నీవు ఆశించకూడదు. ఈరోజు పొరుగువానిది ఆశించే లేనిపోని తలకపోట్లన్నీ వస్తున్నాయి. ఎక్కడ చూసినా అమ్మా హత్యలు జరగడానికి గల కారణం కూడా అదే. నీ పొరుగువాని భార్యనైనను, దాసుడునైనను, దాసిరాండ్రులైనను, ఎవరినైనా సరే నువ్వేం చేయకూడదట, ఆశింపకూడదు. ఈరోజు సగం హత్యలు జరుగుతున్నాయి. ధనం వలన కొన్ని జరుగుతుంటే వ్యభిచారం వలన మరికొన్ని జరుగుతున్నాయి. ఒకని భార్యను ఒకడు ఆశించి, లేకపోతే ఇంకొకటి చేసి ప్రియుడు కొరకు భర్తను, భార్య కొరకు ప్రియురాలి కొరకు భార్యను చంపేవారు చాలా మంది కనబడుతున్నారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ పక్కవాని మీద నువ్వు దృష్టి ఉంచుతున్నావో, ఎప్పుడైతే నీ పక్కవాని ఆస్తి మీద నువ్వు కన్ను వేస్తున్నావో, ఎప్పుడైతే నీ పొరుగువానిది ఆశించడానికి నువ్వు ఇష్టపడుతున్నావో, ఆనాడే నీ పతనము ప్రారంభమైనట్లే. ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను, నీది కానిది ఏది నీకు అక్కడికి రాదు. ఒకవేళ నువ్వు అన్యాయంగా అది లాక్కున్నా నీకు శాపమే తప్ప శాపమే వస్తుంది, కానీ నీకు లాభపరంగా ఏమీ ఉండదు. ఆ రోజు నీకు బలాన్ని బట్టో, నీకున్న అధికారాన్ని బట్టో నువ్వు దాన్ని లాక్కోవచ్చు, లేకపోతే ఇంకోటి చేసి నువ్వు ఏదైనా చేయొచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడనే సంగతి మరవద్దు. ఎవరు ఆయన అంటే చూడండి, చదువుదామా? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదవండి. దరిద్రుని బాధించువాడు దేవునికి స్తోత్రం. దరిద్రుని బాధించేవాడు ఎవరట అంటే, ఇప్పుడు ఎవరు నువ్వు నీ పొరుగువానిది, నీకంటే బలహీనుడి దగ్గర నువ్వు లాక్కోవాలని చూసుకున్నప్పుడు ఎవరు నువ్వు బాధ పెట్టినట్లు, ఎవరిని మోసం చేసినట్లు? దేవునిని, నీ సృష్టికర్తను బాధ పెట్టినట్లు. అతని మనసు గాయపడుతుంది. ఎప్పుడైతే నువ్వు సజీవుడైన యేసయ్యను, లేకపోతే జీవం కలిగిన దేవుణ్ణి నీవు ఎప్పుడైతే నీ సృష్టికర్తను నువ్వు బాధ పెడుతున్నావో, ఆయన ఊరుకుంటాడా? సమాధానం చెప్పడండి. బలహీనుల పట్ల ఆయన ఏం చేస్తాడు? వ్యాగ్యమాడతాడు. అవునా కదండి? వ్యాగ్యమాడతాడు, తోడుగా ఉంటాడు. దిక్కు లేని వారికి, ఆదరణ లేని వారికి, ఏ అండా కొండ దండా లేని వారికి ఆయన తోడై ఉన్న దేవుడు. అటువంటి దేవుడు నీవు ఉన్న నీ బలమును బట్టి, నీ అధికారాన్ని బట్టి నువ్వు లాక్కోవాలని చూస్తే ఊరుకుంటాడంటాడా? దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? తగిన గుణపాఠము నీకు చెప్తాడు. ఊరుకొనడు. ఇక్కడ చూడండి, ఎటువంటి కుట్ర పన్నాడంటే, ఈ యెజెబెలు రాణి ఎటువంటి కుట్ర పన్నింది నాబోతు మీద అని ఆలోచన చేస్తే చూడండి, ఆ విషయంలో మనము ప్రార్థన చేసుకుందాం, ముందుకు చదువుకుందాం. చూడండి 8వ వచనం చదవండి అమ్మా. చూడండి, ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీతులో మీరు రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరుగునని మీరు చాటింపి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి, నీవు దేవునిని రాజును దూషించితవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుష్యులను సిద్ధపరుషుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిడి. హల్లెలూయా. చూడండి, యెజెబెలు రాని ఎటువంటి ఆలోచన, అధికారం ఉందని. ఇప్పుడు అతను రాజు కదా, అవునా? ఏమై ఉన్నాడండి? అహాబు రాజు, సోమరోను పట్టణానికి రాజు. ఒక లేనివాడు తనకున్న 1 ఎకరం పొలము ఇవ్వలేదని అతన్ని చంపడానికి ఇష్టపడ్డాడు అహాబు రాజు. యెజెబెలు రాని ఒక పన్నాగం పన్నింది. కోట సాక్షులను చేర్చుకోమంది. అతని మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి 2 పనికి మాలిన వారిని. ఎవరన్నట? పనికి మాలిన వారిని. చూడండి, అతడు ఏ నేరము చేయలేదు, కానీ అతను చంపాలి. అతని దగ్గర ఉన్న ఆ ఎకరం పొలం, ఇప్పుడు రాజుగారికి ఏం కుదవండి? పట్టణానికి రాజు కదా, ఆయన ఉన్నదంతా ఆయనదే కదా, అవునా కదా? ఓ పట్టణానికి అధికారి, ఒక రాజు అయ్యుండి కూడా ఒక లేనివాడి దగ్గర ఉన్న ఎకరం పొలం గురించి ఎంత ఆరాట పడుతున్నాడు. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నాడు. తన దగ్గర ఎంత ధనం ఉన్నా పక్కవాడి దగ్గర 10,000 ఆడి దగ్గర ఉందంటే దాన్ని ఎలా లాక్కోవాలి?
వాడి దగ్గర ఒక 1000 రూపాయలు ఉందంటే అది ఎలా లాక్కోవాలి, వాడు రూపాయి సంపాదించి ఒక పక్కన పెట్టాడంటే దాన్ని ఎలా తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు తప్ప ఈరోజు కష్టపడడానికి ఎవరు ఇష్టపడట్లేదు. అమ్మా, ఫ్రీ మనీ కావాలి. ఏ కావాలి? ఫ్రీ, ఊరికినే కావాలి డబ్బు. కష్టపడకూడదు, మనం దేనికి కష్టపడకూడదు, పనికి వెళ్ళకూడదు, టెన్షన్ పెట్టుకోకూడదు. అన్నీ వచ్చేయాలి, అన్ని దగ్గరికి వచ్చేయాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంతకాలము నిన్ను బద్ధకస్తుని చేస్తుంది కదా, నిన్ను శాపగ్రస్తుని చేస్తుంది కదా, నిన్ను నరకానికి దగ్గరగా చేస్తుంది కదా. దేవుడే ఆజ్ఞ ఇచ్చాడు కదా, నీ పొరుగువానిది ఏది నీవు ఆశించవద్దని. అలాంటప్పుడు ఎందుకు నీ పొరుగువాని మీద అక్కసు ఎల్లగొక్కుతావు? అలాంటప్పుడు ఎందుకు నీ పొరుగువానిది ఏది ఉందో చూసి అతిశయపడతావు? నీ పొరుగువాన్ని బట్టి బాధపడతావు. ఆడు ఇది కొనుక్కున్నాడు, అది కొనుక్కున్నాడు, ఇలాగ బాగుపడిపోతున్నాడు, అది వారు వ్యాపారం చేసి ఇలా నీకు అనవసరము కదా. అది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, నీకు కలిగినది బట్టి సంతృప్తిగా జీవించు. నీకు తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఏది కొదువు లేకుండా చేశాడు కదా దేవుడు. ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చాడు. రేపటి దినానికి కూడా నువ్వు చింతించకుండా నీకు ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నీవు చేయవలసింది ఏంటో తెలుసా అమ్మా? దేవుణ్ణి బట్టి అతిశయించాలి, ఆయన్ని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కానీ పొరుగువానిది ఏదియో ఆశించకూడదు. ఇది ఆశించడం ఒక తప్పు అయితే, మరలా అతన్ని చంపడానికి, అతని మీద అన్యాయంగా నేరం మోపడానికి యెజెబెలు రాణి నాబాతు ఏ పట్టణంలో ఉన్నాడో, ఏ ఊరిలో ఉన్నాడో తెలుసుకొని ఆ ఊరి పెద్దలకు, అక్కడున్న వారందరికీ ఏం చేసిందట? ఒక ఉత్తరము, తాకీతు అనగా ఉత్తరాలు రాసింది, లెటర్లు రాసి, ఇగో ఫలానా వ్యక్తిని మీరు దోషిగా చూపించాలి, అతని మీద అబద్ధ సాక్ష్యం పలకడానికి పనికి మాలిన ఒక 2 మనుషులను సమకూర్చండి, అన్యాయం తీర్పు తీర్చి అతన్ని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేయండి అన్నారు. అంతే, తీసుకొచ్చారు. మరి రాణిగారు ఆర్డర్ వేస్తే ఇంక మా కొద్దిగా ఉందంటారా? అనే కదండి, రాజుగారు తలుసుకుంటే కొయ్యడానికి కోత తక్కువే ఉంది, కొద్దివే ఉంటుంది. ఎన్ని ఆటలైనా తెగుతాయి, ఎన్ని కోళ్ళైనా కోస్తారు, ఏదైనా చేస్తారు కదా. అటువంటి చూడండి, ఒక ధనవంతుడు ఏదైనా తినాలనుకుంటే అన్ని తన దగ్గరికి వస్తాయా? రావా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే వాడి దగ్గర ధనం ఉంది కాబట్టి. ఇతడు సోమరోను మహారాజు అయిన అహాబు అమ్మ తనకన్నీ ఉండి కూడా ఏం చేస్తున్నాడండి? ఎదుటి వాని దగ్గర ఉన్నదాన్ని లాక్కోవడానికి చూస్తున్నాడు. తీసుకొచ్చినప్పుడు ఆ పట్టణంలో అతని మీద నేరారోపణ చేసి దోషిగా ఎంచి, ఆ పనికి మాలిన 2 మనుషులు నీవు దేవుణ్ణి దూషించుట, రాజును దూషించుట మేము విన్నాము, చూచామని చెప్పి అతనికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి నాబోతుని ఏం చేశారండి? చంపేశారండి. చంపేసి ఎంతో ప్రశాంతంగా ఉంటున్నారు. చూడండి ఒకసారి మనం ఒక ఆలోచన చేద్దాము. అమ్మా, దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ ఒక రాజుగారు మనకు కనబడతాడు. ఆయన ఎవరు అంటే యెహోషాపాతు. చదవండి. చూడండి, రాజైన యెహోషాపాతుకు ఎలాగున ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితేవి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చెను. హల్లెలూయా. నీవు అన్యాయంగా ఎవరి మీద అయితే తిరుగుబాటు చేస్తున్నావో, నీకు విరోధమైన వారిని, దేవునికి విరోధమైన వారి కొరకు నువ్వు ఎప్పుడైతే పోకులాడుతున్నావో, దేవుని యొక్క సన్నిధి నుండి కోపము నీ మీదకి వస్తుంది. ఇక్కడ అన్యాయముగా గుద్దులాడుతున్నాడు, అన్యాయముగా తన దగ్గర ఉన్నది లాక్కోవాలని ఎప్పుడైతే పాకులాడి తన దగ్గర ఉన్నదాన్ని లాక్కున్నాడో, అప్పుడు దేవుడు ఒక వర్తమానం పంపాడు. ఎవరికండి అమ్మా? అహాబు రాజుకి ఏలియా ద్వారా ఒక వర్తమానం పంపాడు. అదేంటో చదువుదామండి. అప్పుడు చూడండి 17వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు లేచి సోమ్రోనులోనున్న ఇజ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతను చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు దీని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపించితివి కదా. ఇగో యెహోవా సెలవిస్తున్నాడు, ఏ స్థలమందు, జాగ్రత్తగా వినండి, ఏ స్థలమందు కుక్కలు నాబోతు యొక్క రక్తము నాకేనో ఆ స్థలమందే
కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు సమాధానం ఉందంటారా? అహాబుకి లాక్కున్నాడు, మంచిదే. యెజబెల్ రాణి నాబోతుని రాళ్లతో కొట్టి చంపేశారని వార్త వినగానే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఎల్లు, ఆ ద్రాక్ష తోట నీదే, వెళ్ళి స్వాధీనపరచుకోను, ఎల్లు, నీ మనసుకు నచ్చినట్టు అందులో ఉల్లాసముగా జీవించు, సంతోషపడని అహబు రాజుతో ఏం చెప్పింది యెజబెల్ రాణి? వెళ్ళమని చెప్పింది. వెళ్ళింది. చక్కగా వెళ్ళి ఏం చేశాడంటే ఎక్కడ కూర్చున్నాడట? నాబోతు యొక్క ద్రాక్ష తోటలో కూర్చున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే సంగతి మరొక రాజుగారు కూడా చేశారు. ఎవరో తెలుసా మీకు? ఎవరండి? దావీదు మహారాజు గారు తనది కాని దాని కొరకు ఆశపడి, చూడండి ఇక్కడ మనం చదువుకున్నాం కదా 17వ వచనములో, నిర్గమకాండములో 17 వచనంలో, నీ పొరుగువాని భార్యనైనను, ఇక్కడ చదువుబడుతుంది కదా. చూడండి, వెళ్ళి ఏం చేసి వసంత కాలమున నిలబడినప్పుడు అతడు ఎవరిని చూశాడట? అమ్మా బత్షెబను చూశాడు. ఆమె ఎవరు అని విచారణ చేయగా ఉరియా భార్య అని తెలిసింది. అతను ఎవరు అంటే చాలా మంచివాడు. ఇప్పుడు ఆమెను గ్రహించడానికి అతను చంపించేశాడు దావీదు. అవునా కదా? ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు. ఒక చోట అబద్ధం ఆడితే చూడండి, చాలా మంది అంటారు, చిన్న అబద్ధం ఆడితే అయిపోద్ది కదా, ఎందుకు వచ్చింది అంటారు. ఈ రోజు ఒక అబద్ధాన్ని దాన్ని కాపాడడానికి మరొకటి, దాన్ని నిజం చేయడానికి ఇంకొకటి, ఇలాగా క్రమక్రమంగా నీలోంచి అబద్ధాలు పెరుగుతాయి తప్ప నిజం రాదు. అదే ఆ ఒక్కసారి నువ్వు అక్కడ నిజం పలికితే మరలా అబద్ధం చెప్పవలసిన అవసరం ఉంటదంటారా? ఉండదు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుడు నిన్ను బలపరుస్తాడు దీనుల పట్ల. అవునా కదండి? మనకు పాట ఉంటుంది, రేయి పగలు నీ పద సేవే దేవదాయక చేయుట మేలు, చాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, గోపల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే, పెండ గోపల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే, గర్వమనసే గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి, గర్వమనసే గద్దులు దింపి గనులనైనా మేపవగడ్డి, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటిలేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి? పెంట కుప్పల నుంచి దీనులు పైకి లేవనెత్తి గనులనైనా ఆయన ఏం చేస్తాడట? గద్దెలు దించి గడ్డిని మేపుతాడు. నిజమే కదా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక విషయం, అది తప్పు చేసింది ఎవరైనా సరే, తప్పు చేసింది అది అధికారైనా రాజైనా ఎవరినైనా సరే శిక్షించడము ఆయన వంతై ఉన్నది. క్షమించే ఆయన తెలిసి పాపము చేసేవారిని ఏనాడు ఆయన క్షమించడండి. తెలీదా? దావీదుతో దేవుడు సాక్ష్యం పలికాడు కదా, దావీదు నా హృదయానుసారుడని. అందుకే నాతాను ప్రవక్తను పంపించాడు. ఆనాడు అహాబు రాజుకేమో ఎవరిని పంపించాడు? ఏలియాను పంపించాడు. ఇక్కడ దావీదు మహారాజు దగ్గరికి ఎవరిని పంపించాడు? అహాబు రాజును, క్షమించాడు, నాతాను ప్రవక్తను పంపించాడు. చూడండి అక్కడ చదివినట్లయితే అమ్మా 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంది. చదువుదామా? 4వ వచనం చదివినట్లయితే, అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు
తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను. హల్లెలూయా. రాజు దగ్గర ఆహారం కొదువు ఉందండి? ఆ ఐశ్వర్యం దగ్గర ఆహారం కొదువైందా? నీ ఇంటికి వచ్చిన వారికి పెట్టడానికి నీ దగ్గర ఆహారం కొదువు లేదు కదా. కానీ ఏం చేసాడట ఇతను? ఒక దరిద్రుని ఇంటిలో వాడు ఒక్కగానొక్క ముద్దుగా పెంచుకున్న ఆ మేక పిల్లనో లేకపోతే గొర్రె పిల్లనో తీసుకొచ్చి ఏం చేశాడండి? ఆ భోజనం సిద్ధపరిచాడంట. ఆనాడు అబ్రహాము ఆ ఉదయకాలం సమయం మంది మధ్యాహ్నం 3 గంటలప్పుడు వారు ఆ దేవదూతలు వచ్చినప్పుడు ఎక్కడికి తీసుకొచ్చి భోజనం సిద్ధపరిచాడు? తన ఇంటిలోనివి. ఏం చేశాడండి? తన ఇంటిలోనివి తీసుకొచ్చి ఆ మమ్రే వనములో ఏం చేశాడండి? తన యొక్క ఆ వచ్చిన దేవదూతలకు ఆహారాన్ని సిద్ధపరిచాడు. కానీ ఇక్కడ ఈ ఐశ్వర్యవంతుడు ఏం చేస్తున్నాడంటే తనది కానిది ఒక దానిని తీసుకొచ్చి ఒక పేదవాడి ఇంటిలోది తీసుకొచ్చి ఏం చేశాడండి? ఆయుత్తం చేశాడు. దావీదుకు కొదువేమి లేదే. దావీదుకు ఐశ్వర్యంలో కొదువు లేదు. రాజ్యంలో అతను 40 సంవత్సరాలు పరిపాలించడానికి దేవుడు కృప చూపించాడు. అవునా కదండి? ఏ యుద్ధానికి వెళ్ళినా విజయాన్ని సాధించి పెట్టాడు. తను ఎక్కడో గొర్రెల మందలో వెనకాల ఉన్న దావీదుని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తన యొక్క జనుల మీద, అవునా కదండి, ఇజ్రాయేలు మీద జనులుగా ఉన్న ఆ ఇజ్రాయేలు ప్రజల మీద ఏం చేశాడండి? రాజుగా నియమించాడు. చూడండి, ఇజ్రాయేల్ విడిపోక ముందు కొంతమంది రాజులు పరిపాలించాడు. ఎంతమందో తెలుసా? ఎంతమంది చెప్పాలి? ఇజ్రాయేల్ విడిపోకుండా పరిపాలన చేసిన రాజులు ఎంతమంది? 3. ఓకే. మళ్ళీ ఇంకొకరు ఎందుకు పెరిగారు? చదవండి. ఒకలేంటి? సౌలు మహారాజు గారు, దావీదు, సొలొమోను, ఇంకొక ఆయన ఉన్నాడు. రెహబాము కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు. వీరి మధ్యలో ఆయన పేరు యెహోషా ఏదో ఉంది, చెప్తా. 4 రాజులు అయితే పరిపాలన చేశారు. వీరు 4 ఒక్కొక్కరు, వీళ్ళు 3 ఇప్పుడు అవతల సౌలు మహారాజు కానీ, ఇటు దావీదు కానివ్వండి, అటు సొలొమోను మహారాజు కానివ్వండి, 40 సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. యెరొబోము కూడా అన్ని సంవత్సరాలు చేసి ఉండొచ్చు, 40 సంవత్సరాలు. కానీ ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా. ఇక్కడ చూడండి, తనది కానిది తీసుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, దావీదుని అంటాడు ఆ యొక్క నాతాను ప్రవక్త, ఇప్పుడు ఇతనికి ఏ శిక్ష విధించాలి? ఇతడు దేనికి పాత్రుడు అంటే దావీదు అంటాడు, వెంటనే లేచి కోపంతో తన హృదయాన్ని మండుచున్న దాంతో అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో ఇతడు నిజముగా మరణానికి పాత్రుడు. ఏమన్నాడండి? మరణానికి పాత్రుడు. వీడి దగ్గర ఉన్నది మానేసి, వీడి దగ్గర ఉన్న ఐశ్వర్యం ఉన్నది మానేసి, ఎవరిదో పొరుగు వాడిది, ఒక దీనుడిది, వాడి దగ్గర ఒక్కగానొక్క నా గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆయుత్తం చేసిన ఇతడు మరణానికి పాత్రుడు అనగానే అంటాడు నాతాను ప్రవక్త, ఆ యొక్క మరణానికి పాత్రుడు నీవే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు కొదువేం చేశాడు దేవుడు? నీకేది కొదువు చేయలేదు కదా. ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, పెత్తనం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. నీకు అవసరమైతే ఇంకా నీకు కావాలంటే భార్యను కూడా ఇచ్చినేమో. మరి ఎందుకు చేసేవయ్యా ఈ పని? ఒక మంచివాడిని, నీ పొరుగువాడిని భార్యను ఆశించి ఒక వ్యక్తినే నువ్వు చంపేస్తావు. ఆ సంగతి నీకు తెలుస్తుందా? ఒక స్త్రీ కొరకు ఒక పురుషుని నరహత్య చేసావు నీవు. మారవై అన్నప్పుడు వెంటనే అతడు పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. అయ్యో నేను పాపము చేశానే, అయ్యో నేను పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. కానీ నాతానంటాడు, నీ పశ్చాత్తాపం వలన నువ్వు మరణము నుండి తప్పించబడతావేమో గాని శిక్ష వెంటనే వచ్చును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రోజు వీడి తట్టుకొచ్చేసాను రాడికి తెలియకుండా అనుకుంటున్నావు. కానీ దాని వలన ఏం తెచ్చుకుంటున్నావో తెలుసా? శాపాన్ని నీ ఇంటికి తెచ్చుకుంటున్నావు. అందుకే నీ పొరుగువానిది ఏది నీవు ఆశించకూడదు. అనవసరం వాళ్ళ సంగతి నీకు. వారు మంచిగా బతికితే సంతోషించు, బాధలో ఉంటే ప్రార్థన చేయి. ఏంటండి? వారు అభివృద్ధి చెందితే సంతోషించు. ఒకవేళ వారు నలిగిన హృదయంతో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయి. ఇరుకులో ఉంటే వారిని పలకరించు. అంతేగాని వారి మీద అతిశయపడడానికి నీకు అవకాశము లేదండి. చూడండి, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, తీర్పు తీర్చేవాడు. నీవెవరు తీర్పు తీర్చడానికి? అంతే కదా.
నీవెవరండి తీర్పు తీర్చడానికి? చూడండి, సామెతల గ్రంథం తీద్దామా, 29వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. ఎవరి వశమట? మనుషులకు తీర్పు తీర్చడం ఎవరి వశమండి? యెహోవా వశము. నీవెవరు తీర్పు తీర్చడానికి? యెజబెల్ రాణి తీర్పు తీరుస్తుంది. ఎవరి మీద? నాబాతు మీద. దావీదు తీర్పు తీరుస్తున్నాడు ఉరియా మీద. అక్కడ ఉన్న అతనికి తన సైన్యాధిపతికి లెటర్ రాసి పంపుతాడు, ఇదిగో ముందు వరుసలో ఉంచు ఉరియాని. ఎక్కడ ఉంచమంటున్నాడు? ముందు వరుసలో ఉంచు, ఎక్కడైతే ప్రాణానికి ప్రమాదం ఉంటుందో అక్కడ పెట్టయ్యా, అతడు చనిపోవునట్లు నువ్వు చెయ్యి అంటున్నాడు. పాప మా అమాయకుడు, పాప మా లెటర్లో ఏముందో చదవలేదు. ఇంతగా లెటర్ ఎవరికి పంపించాడు? ఉరియయ్యే ఆ లెటర్ పట్టుకెళ్ళాడు. తన మరణాన్ని ఎలా చనిపోవాలో ఆ లెటర్లో రాసి ఉంటే అదే తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడట? ఆ సైన్యుడు, అది తన పేరు సైన్యాధికారికి ఇచ్చాడు. పేరు చదవం ఒకసారి ఆ మాట తీయండి, ఒకసారి అది గ్రంథం తీయండి, 12వ అధ్యాయం తీయండి. మొదటి సమూయేలు గ్రంథము, రెండవ సమూయేలు గ్రంథము తీయండి, 12వ అధ్యాయం చదువుదామా? ఓకే, ఇది మనం తీసామా? రాజుల గ్రంథం అమ్మా 11వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఒక ఆయన మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాడు. ఎవరు అంటే చూడండి, 14వ వచనం చదవండి. యోవాబుకు ఉత్తరము రాయించెను. చూడండి, ఎవరి చేత పంపించాడు? ఎవరికి రాశాడు? సైన్యాధిపతికి రాశాడు. ఎంత దారుణం కదా కదా. దావీదు తీర్పు తీర్చడానికి ఎవరు? దావీదు మరణానికి ఒక మనుషుని అప్పగించడానికి దావీదు ఎవరు? తీర్పు తీర్చే వశము దేవునిది. ఒక మనుషునికి ఏదైనా చేయాలి అంటే అది దేవుని చిత్తమై ఉన్నది. నేను అధికారం ఉంది కదా, నేను రాజును కదా, నేను ఏదైనా చేసినా చెల్లిపోతుంది, ఎవరు నన్ను అడుగుతారు అనుకున్నాడు దావీదు. కానీ నాతాను ప్రవక్త చెప్తున్నాడు, ఆ మరణానికి పాత్రుడు నీవే. హల్లెలూయా. అంటే అయ్యో నేను పాపం చేశానా, ఇంత ఘోరమైన పాపానికి నేను ఎలా ఒడికట్టాను, ఇలాగ నన్ను పాపంతో నా కళ్ళు మూసుకుపోయినాను. దావీదు పశ్చాత్తాపడినప్పుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ యొక్క మా ప్రాణము రక్షింపబడింది కానీ నీకు శిక్ష అయితే తప్పబడదు, ఎందుకంటే నీ ఇంటిలోనికే దాన్ని తీసుకొస్తాను. హల్లెలూయా. నువ్వెవరమైనా కావచ్చయ్యా, నువ్వు యథార్థవంతుడివే, దేవునికి హృదయానుసారుడివే, కానీ నీవు చేసిన పాపానికి శిక్ష తప్పదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల పక్షం, అందుకే నేను ఒక మాట ఎప్పుడు చెప్తాను, నీవు దిగులు పడవలసిన పని అంత మాత్రమును లేదు, భయపడవలసిన పని. నీ పక్షమున పోరాడడానికి, దెబ్బలాడడానికి, యుద్ధము చేయడానికి ఒక ఆయన మనకి సిద్ధంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపించడానికి. అహాబు అనుకున్నాడు, ఇక నా ద్రాక్ష తోట నాదే, నాబోతు చనిపోయాడు, ఇంకా అతడు ఈ భూమి మీద లేకుండా పోయాడు, అతను అనాథ, లేకపోతే అతనికి ఎవరు, అతను తరపున నిలబడేవారు ఎవరు లేరు, నన్ను అడిగేవాడు ఎవరు లేడు, ఈ ద్రాక్ష తోట నాది, అతను చనిపోయాడు కాబట్టి దీన్ని ఆక్రమించుకుంటానని సంతోషిస్తూ ఆ తోటలో ఉన్న దినమున ఒక ఆయన వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఒక ఆయన వెళ్ళాడండి. నిజంగా పాపం చేసిన వారు ప్రశాంతంగా జీవించగలరంటారా? విశ్వాసులు అలా జీవిస్తారండి. పాపం చేస్తే వారు హృదయం ప్రేరేపిస్తూ ఉంటుంది, అయ్యో అన్యాయంగా నేను ఒకరిని ఈ రోజు మాట అన్నానే, ఒకరిని దూషించానే, అనగూడని మాట నా నోటంటూ వచ్చిందే అని బాధపడుతూ ఉంటారు. అవునా కదా? చూడండి, దానియేలును సింహాల బోనులు వేసినప్పుడు ఆ రాజు బాధపడ్డాడా లేకపోతే సంతోషించాడా? బాధపడ్డా. అయ్యో ఒక నీతిమంతుని వేసేనే, దానియేలు ఏ పాపము చేయలేవాడు కదా, మంచివాడు కదా, అతన్ని సింహాల బోనులో వేయడానికి నేను కారణమయ్యాను అని బాధపడ్డాడు. రాత్రి అంతా ఉపవాసం ఉన్నా. అవునా కదండి? నిజంగా ఆ బాధపడినప్పుడు ఎంత దారుణమైన. అందుకే మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునితో మనతో పాటు ఉంటాడు మన యేసయ్య. వీడు అనుకున్నాడు, నాకు ఇంక ఏ ఆటంకము లేదు, ఎవ్వరు నాకు నా మాటకు ఎదురు చెప్పేవారు లేరు. నాబోతు రాజు అని కూడా చూడకుండా, నేను రాజుని అడిగానని కూడా చూడకుండా ఏం చేస్తున్నాడు, నాకు వ్యతిరేకతగా మాట్లాడి నాకు ఇవ్వరన్నాడు, నన్ను అవమానపరిచాడని బాధపడ్డాడు.
అహాబు రాజు. కానీ ఎప్పుడైతే నాబోతు చనిపోయాడని వార్త అహాబు రాజుకి యెజెబెలు రాణి ద్వారా తెలిసిందో వెంటనే వచ్చి ద్రాక్ష తోటలో కూర్చొని సంతోషించుండొచ్చు. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నాకు ఎదురు లేదనుకోవచ్చు, నేను అధికారిగా ఇంకా నాకు శిక్ష లేదనుకోవచ్చు. నిజంగా అతడు పరిపాలిస్తున్న ఆ దేశంలో ఎవరైనా ఒకరు చంపడానికి ఏం చేస్తాడు? ఆయన మరణశిక్ష వేస్తాడే, ఈడ సరైన శిక్ష వేస్తాడు కదా. కానీ ఇతడు మాత్రమే ఒక మనుషుని చంపించేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి ఒక మనుషుని చెప్పించి ప్రశాంతంగా వీళ్ళు ఎక్కడ కూర్చున్నాడండి? నాబోతు యొక్క ద్రాక్ష తోటలో కూర్చుంటే ఒక ఆయన్ని పంపుతున్నాడు యేసయ్య. ఏలియా అన్యాయంగా ఉరియాను చంపించి అతని ద్రాక్ష తోటలో కూర్చున్నాడు అహాబు రాజు. ఇల్లక్కడికి ఇల్లు అతను కలుసుకొని, నేను సెలవిస్తున్నా, నేను పలికిన ఈ మాటలు నీవు తెలియచేయి, ఎల్లో అంటున్నాడు. నిజమేనండి, మన జీవితంలో ఏదైనా ఒక కరువు వచ్చిందనుకో, దానిలోంచి మనల్ని విడిపించడానికి దేవుడు ఒక ఆయన్ని పంపిస్తాడు. మనకి ఏదైనా సమస్యలు పోరాడుతున్నప్పుడు దాన్ని మనం జయించలేని ఆ సమస్య పెద్దదైపోయి మన బలహీనులుగా ఉన్నామనుకో, దానికి మనకు తోడ్పట్టేందుకు ఒక ఆయన్ని పంపిస్తాడు. మనకి చీకట్లో దీపములాగా, ఆశ్చర్యకరమైన వెలుగులాగా అమ్మా ఒక ఆయన్ని పంపిస్తాడు. చూడండి, ఆకలితో అలమటించకుండా ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపినట్లు, ఏంటండి, అవునా కదా, పంపినట్లు మన దగ్గరికి పంపిస్తాడు యేసయ్య. హల్లెలూయా. సమస్య నీ దగ్గర ఉన్నప్పుడు, ఒకవేళ ఆ సమస్య పెద్దదై నువ్వు ఎదిరించలేని స్థితిలో ఉన్నప్పుడు, నీకు చేదోడు వాదోడుగా ఒకరిని నిలబెడతాడు. దేవుడు విడిచిపెట్టాడండి తన బిడ్డలను. ఎవరూ లేరనుకున్నారు, ఎవరూ అడగడనుకున్నాడు, చంపించేశాడు. ఇది నాదని సంతోషంగా కూర్చున్నప్పుడు ఏలియా అతని దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు. చదవండి ఆ మాటలు. ఏ స్థలమందు, చూడండి, ఎవరు వెళ్ళారు, చదువమ్మా మొదటి నుంచి. అప్పుడు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోనులోనున్న ఇజ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుమో. అతడు చూడండి ఎక్కడున్నాడట? నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను. నీవు అతన్ని చూచి, చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మా, అతనిని చూచి ఇలాగున ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతుని చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఇదిగో శిక్ష. నీవు ఎవరు అతని పక్షాన లేడనుకున్నావు, ఎవరు నిన్ను అడగరనుకున్నావు, ఎవరు చూడట్లేదనుకున్నావు, నువ్వు చేస్తున్న అన్యాయాన్ని ఎవరు కనిపెట్టట్లేదు అనుకున్నావు కదా. ఇదిగో నీకు శిక్ష ఇవ్వబోతున్నాము. ఏ రకంగా అయితే నాబోతు చచ్చి పడి ఉన్నప్పుడు అతని రక్తాన్ని కుక్కలు నాకినయో, అక్కడ నీ రక్తము కూడా అదే రీతిగా కుక్కలు నాకుతాయి. అంటే ఏమంటున్నాడు? మరణ శిక్ష చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ శిక్ష విధించాడు అహాబుకి? మరణ శిక్ష విధిస్తున్నాడు. అంటాడు, ఆ మాట వినగానే, అయ్యో నా ఏలినవాడా, నీ చేతికి నేను చిక్కారా అంటాడు ఏలియాతో. ఏమంటున్నాడండి? నీ చేతికి నేను చిక్కబడితినా. ఎంత మరణం మీదకి వచ్చినప్పటికీ ఎంత అమ్మా బాధ కలిగింది అతనికి కదా. ఎదుటి వారికి ఆ బాధ లేదా? నువ్వు చంపేటప్పుడు అతను అది బాధపడలేదా? అది చంపడం అంటే నువ్వు మామూలుగా చంపావంటే అన్యాయముగా చంపితివి. ఒకవేళ అది ఇస్తే తీసుకో, లేకపోతే మానేయాలి. గాని అన్యాయంగా తీసుకోవడానికి నువ్వు అర్హుడువు కాదు. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు, దేవుని కుమారుడువై ఉన్నావు, యథార్థత కలిగి జీవించిన వాడివై ఉన్నావు గనక నీవు చేయవలసింది ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమైనదే చెయ్యాలి. అది కాకపోతే ఇంకోటి ఇస్తాడు కదా దేవుడు. ఇస్తాడా? వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చిన దేవుడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీవును ఆరాధిస్తున్న దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదు, సమస్తమును సాధ్యపరిచే దేవుడు. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కూడా ఒక మాట మనకు కనబడుతుంది. చదవండి అమ్మా. బుద్ధిహీనుల పెదవులు కలహములకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలనని దేవునికి స్తోత్రం. అంతే కదా. ఇప్పుడు దెబ్బ తిన్నాడా లేదా అహాబు రాజు? ఖచ్చితంగా బాధపడుతున్నాడు. అయ్యో ఇతని చేతికి నేను చిక్కానా? అహాబు రాజుకి తెలుసు ఏలియా ఎటువంటి సేవకుడో. తెలుసా తెలీదా? తెలుసండి. అతడు చేసి 3.5 సంవత్సరాలు ఇక్కడ వర్షం పడదంటే వర్షం పడలేదు, 3 సంవత్సరాల తర్వాత వర్షం పడుతుందంటే
వర్షము పడింది. ఇదిగో నీవు చేసింది తప్పు అని ఎప్పుడైతే చెప్తాడు చూడండి, అహాబు రాజుని ఇంచుమించు 3 సార్లు 4 సార్లు ఎదుర్కొంటాడు ఏలియా. ఎదుర్కొని అతను చేసిన దానికి దేవుడిచ్చే ఉగ్రత కూడా తెలియజేస్తూ ఉంటాడు. దాని గురించే కదా ఏలియా అంటే అహాబు రాజుకి పడదు, కోపము, యెజెబెలు రాణికి కోపము. కానీ ఏలియా అంటున్నాడు మరలా అతని దగ్గరికి వెళ్ళి, నీవు ఎక్కడైతే ఆ నిర్దోషిని చంపి అతని రక్తాన్ని ఒలికించావో అక్కడ ఆ కుక్కలు ఆ రక్తాన్ని నాకినట్లుగా నీ రక్తాన్ని కూడా నాకుతాయ్యా అన్నప్పుడు అహాబు రాజు చింతిస్తున్నాడండి. ఎందుకు మనకు అవసరమా ఆ శాపము? పొరుగు వాని దగ్గర అదని ఇదని ఆశించి వాడి దగ్గర బలవంతంగా తెచ్చుకునేది నీకేమైనా అక్కడికి వస్తుందంటారా? ఈ రోజు నీకు అక్కడికి ఉపయోగపడవచ్చు, ఈ రోజు నీకు అది మేలై ఉండొచ్చు, కానీ రానున్న దినాల్లో శాపాన్ని మాత్రం నీవు సంపాదించుకుంటావు, దానికి తగ్గ ఫలం అనుభవిస్తావు. దావీదు అనుభవించాడండి. ఎంత మనోవేదన అనుభవించాడో తెలుసా దావీదు? ఆ పాపం వలన తన ఇంటిలో తన కుటుంబంలో చూడగోడని దృశ్యాలు చూశాడు దావీదు. చూశాడండి, తన కుమారుల చేత ఆ పాపములు జరిగించినప్పుడు నరకయాతన అనుభవించాడు దావీదు. మనోక్షోభకు గురై తిరుగుతూ ఉన్నాడు. చివరికి తన కుమారుడి చేత తరవబడ్డాడు దావీదు. అంత స్థితికి వెళ్ళిపోయాడు. ఎక్కడో సింహాసనం మీద కూర్చున్నవాడు కొండలు గుట్టలు లోయలు పట్టుకుని తిరిగాడంటే కారణం ఏంటో తెలుసా? ఆనాడు ఒక నిర్దోషి యొక్క రక్తాన్ని ఒలికించటం వలన, తనది కాని దాని వారి కొరకు పాకులాడటం వలన, ఆమెను సొంతం చేసుకోవడానికి తన భర్తను చంపించటం వలన దావీదు శిక్ష అనుభవించాడు. నిజంగా ఇక్కడ అహాబు రాజుకి పశ్చాత్తాపం లేదు కాబట్టి మరణ శిక్ష వచ్చింది. కానీ ఆనాడు దావీదు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి శిక్ష మాత్రమే వచ్చింది దావీదు మీదకి. ఈ రోజు నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడని పాపం చేసి వచ్చి వెంటనే క్షమించు అంటే అయిపోతుందా? చెయ్యి గనక విడిచిపెట్టాడంటే ఏమవుతుంది నీ స్థితి? ఒక్కసారి దేవుని హస్తం మనల్ని విడిచిపెడితే, ఒక్కసారి దేవుని హస్తం మనమేంచి తొలగిస్తే, ఒక్కసారి దేవుని యొక్క చల్లని చూపు మనమేంచి తొలగిపోతే మన పరిస్థితి ఏంటి? అందుకే ఆయన చేతిలో మన హస్తం ఉండగానే ఆయన చిత్తాన్ని గ్రహించి ముందుకు కొనసాగడం నేర్చుకోనండి. ఏం చెప్తాడో ఆలకించండి, ఏ దారి చూపిస్తాడో ప్రయాణించండి. అంతేగాని ఎదుటివారి కొరకు ఆశపడవద్దు, ఎదుటివారు మనకేమిస్తాడని చూడొద్దు. నీ బలాన్ని నువ్వు నమ్ముకో, నీ సామర్థ్యతను నమ్ముకో, యెహోవా మీద ఆశపడు. ఆయనే నీ బలము, ఆయన నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు, ఆయన నీకు ధనాభివృద్ధిని ఫలాభివృద్ధిని కలుగు చేస్తాడు, నీ పాడి పంటలను దీవిస్తాడు, నీ పిల్ల పాపలను దీవిస్తాడు. ఎవరి మీద ఆధారపడితే? యెహోవా మీద ఆధారపడితే. ఎందుకు ధనం మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎందుకు ఆశ మీద నువ్వు ఎదురు చూస్తున్నావు? నువ్వు దేవుని కొరకు ఆశ కలిగి ఉంటే ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో ఆయన తృప్తిపరుస్తాడండి. పొరుగు వాని దగ్గరికి వెళ్ళొద్దు. అతని గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరత లేదు. అతను కలిగింది అతను కలుగుతుంది. అతనికి దేవుడిచ్చింది ఇస్తూ ఉన్నాడు, నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు. ఏది నీకు దీవెనో, ఏది నీకు ఉపయోగకరమో, ఏది నీకు మంచిదో అదే ఇస్తాడు. అది ఇచ్చినప్పుడు దాన్ని బట్టి సంతోషించాలి. కానీ ఎదుటివారి గురించి మనకెందుకు? అమ్మా, ఇంటిలో ఉన్న మాంసం కూర కంటే పొరుగింటి పుల్లకూర చాలా ఏంటది ఇష్టం అంట. ఇంట్లో ఉన్న మాంసం కూర ఉండదు అలావాడి, కానీ ఎదుటింటి వారి పుల్లకూరతే కానీ ఆ కూర రుచి తెలియదు మనకి. దేవునికి స్తోత్రం, అవునా కదా? ఎందుకు? అవసరమేముంది మనకి? అవసరం లేదు. దూరపు కొండలు నులిపడినట్టు కొండలు చాలా నునుపుగా, దూరంగా చూస్తే కొండ ఎలా కనబడుతుందండి? పర్వతాలు ఎలా కనబడతాయి? చాలా నున్నగా, ఏ గొయ్య గొప్పు కానీ లేనట్టు కనబడతాయి. కానీ దగ్గరికి వెళ్ళి చూడండి, దాంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయో, ఎన్ని గోతులు ఉన్నాయో, ఎక్కడ రాయి ఉందో, ఎక్కడ జారుడు స్థలం ఉందో తెలుస్తుంది. దూరం వైపు కాదు, ఎక్కడో ఉన్న వాటి పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు. ఉండవలసిన చోట ఉండకుండా దావీదు పట్టణంలో నిలిచిన వలన పాపం అతని జీవితంలోకి వచ్చింది. ఆ పాపం అతని శాపాన్ని తెచ్చింది, అతని ఇంటిలోకి శిక్షణ తెచ్చింది, తన భార్యల మధ్య బిడ్డల మధ్య తగాదాలు తీసుకొచ్చింది. చివరికి కుమారుడు చేత తరవబడిన వారిగా నిలబడిపోయాడు దావీదు. పొరుగు వానిది ఆశించటం వలన అహాబు రాజు చక్కగా పరిపాలన చేసుకుంటున్నాడు. వాడికి ఇబ్బంది ఏముంది? అటువంటి వాడు తనది కానిది ఒక ఎకరము పొలము గురించి ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అవసరమా? తెలీదా అహాబు రాజుకి దేవుడు ఉన్నాడని? ఏలియా ఎప్పటికప్పుడు గద్దిస్తున్నాడని సంగతి తెలుసు కదా. అతను వస్తాడని అప్పుడు అంటున్నాడు, అయ్యో నీ చేతికి నేను చిక్కబడితే. చదవండి కింద మాటలు. ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యెహోవా దృష్టికి
కీడు చేయుటకు నిన్ను నీవే ఆ, అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నువ్వు చిక్కితివి. ఎవరికి కీడు చేయడానికి? చూడండి, ఇక్కడ ఖచ్చితంగా సూటిగా రాయబడి ఉంది కదా 20వ వచనంలో. ఏమన్నా, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే. ఎవరిది ప్రేరేపణ? రాజుదే కదా, రాజుదే కదా. ఇప్పుడు అందమైనది ఆడి ద్రాక్ష తోట, నీకెందుకు? ఆడి గొర్రెపిల్ల అందంగా ఉంటే నీకెందుకు? ఏంటండి, అది బలిష్టంగా ఉంటే నీకెందుకు? ఆడుకున్నది ఒకటే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లతో చక్కగా వాడు ఆడుకుంటున్నాడు, చక్కగా పెంచుకుంటున్నాడు. అది నీకు అవసరమా? నీ ఇంటిలో మందలు లేవా? నీ ఇంటిలో గొర్రెలు లేవా? అందులోంచి నువ్వు తీసుకొని వస్తే ఏమైపోతుంది? 100 గొర్రెలు ఉన్నా కూడా ఒక గొర్రె పోతే ఏమవుతుందమ్మా? ఏమైనా అవుతుందా? ఈ రోజు అలాగే ఉంటుంది. ఇంటిలో ఉన్నది ఇంట్లోనే ఉండాలి, కానీ బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఏమని తీసుకోవాలి. అవునా కదండి? పరిస్థితులు అలాగే ఉన్నాయి. అందుకే మనం ఏం చేయాలి? నీతిమంతులమైన మనము, నీతిమంతుని పిల్లలుగా పిలువబడుతున్న మనము, పరిశుద్ధుడు అని పిలువబడుతున్న, కొనియాడబడుతున్న దేవుని బిడ్డలమైన మనము ఈ లోకములో పరిశుద్ధులుగా జీవించాలి. పొరుగువానిది ఆశింపక ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. ఎందుకంటే దీనుల పట్ల వారికి మేలు చేయడానికి, వారికి తోడుగా ఉండడానికి ఒక ఆయన ఉన్నాడనే సంగతి జ్ఞాపకం చేసుకో. ఇగో నేను చేసిన మాట, నేను పలికిన మాటలు ఎవరు వినలేదే, నేను చేసిన క్రియలు ఎవరు చూడలేదని నీవు అనుకుంటున్నావు. యెహోవా కన్ను లోకమంతా సంచారం చేస్తుంది. నిన్ను నిత్యము కనిపెడుతున్నాడు. కునుకక నిద్రించక కంటికి రెప్పవలే కాపాడే దేవుడు. కాపాడడానికి అలాగున్నవాడు నిన్ను పరిశీలించడంటారా? నువ్వు చేసేది చూడడా? నువ్వు పలికే మాటలు వినడా? నువ్వు వెళ్ళే చోట ఆయనకి తెలీదా? నీవు ఉన్న స్థలం ఆయనకి తెలీదా? అమ్మా, నువ్వు చేతులతో చేసిన పని ఆయనకి తెలీదా? నువ్వు మనసుతో ఆలోచించే ఆలోచన ఆయనకి తెలీదా? తెలుసు. ఇప్పుడు అహాబు రాజు ఏమనుకున్నాడు? ఎవరు నన్ను చూడలేదు అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏలియా నువ్వు వెళ్ళవయ్యా. ఇప్పుడు అహాబు రాజు మనసు ఎలా ఉంది చెప్పాలి? ఎకరం పొలం సంపాదించుకునే ఆనందం అతనిలో ఉందంటారా? లేదు. ఎక్కడుంది మనశ్శాంతి? అయ్యో మరణం. ఎప్పుడు ఒక అమ్మా, నువ్వు రేపు చచ్చిపోతావంటే ఈరోజు సంతోషంగా ఉంటావా? చెప్పండి అమ్మా. నీ సమయం, నీ మరణ దినం నీకు తెలిసింది. దేవుడే పోనీ ఏదో రకంగా నీకు తెలియజేసింది, లేకపోతే ఇంకో రకంగా ఏ రకంగా నీకు తెలిసింది. రేపు ఈ టయానికి నువ్వు చనిపోతావు అనగానే ఏం చేస్తాం? నేను చనిపోతాను అంటాం. అనం కదా, గంతులేయం మనం. ఏం చేస్తాం? అమ్మ బాధపడతారు. అయ్యి బాబు రేపు చచ్చిపోతా, ఇంకేమైనా ఉన్నాయేమో, లేకపోతే తిండి కూడా మానేస్తారండి. అందుకే చూడండి, ఉరిశిక్ష పడిన ఖైదీ జైలు ఎలా ఉంటాడు? నీకు ఆఖరి కోరిక ఏదో చెప్పవా అంటే ఆడేమంటాడు? రేపు నన్ను ఊరు తీస్తే ఈ రోజు నేనేం తిన్నాయా అంటాడు. కానీ ఒక విషయం నేను చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వినండి. ఒక విషయం ఏంటంటే తెలుసా? అహాబు రాజు ఏదైతే సంపాదించుకోవాలని ఒక మనుష్యుని చంపాడో దాని ఆనందం అతనికి లేదండి. ఆ సమాధానం అతనిలో లేదు. వేదన పడతా, అయ్యో నేను నీ చేతికి చిక్కపడ్డాను, నా పగవాడా అంటున్నాడు ఏలియాని. ఏలియా ఎందుకు పగవాడయ్యాడు? అందుకే ఏలియా క్లారిటీ ఇచ్చాడు. నీవు దేవునికి విరోధముగా కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నీవు నా చేతికి చిక్కావు. ఎందుకు మన ఇంట్లో శ్రమ వస్తుంది? దేవుడు పంపుతాడా? మనము చేసిన క్రియల వలన. అంతే కదా. తలంచకూడదు తలంచి, అనకూడని మాట అని, చేయకూడదు చేసి, మాట్లాడని మాట్లాడేసి, ఇక్కడ ఒక రకంగా పైన ఒక రకంగా వేషం వేసుకొని తిరిగేస్తూ ఉంటాము. ఎందుకు ఆ వేషము? నువ్వు సంఘములో ఏ సాక్ష్యం కలిగి ఉన్నావో బయట కూడా అదే సాక్ష్యం కలిగి ఉండాలి. అంటే సంఘములోని సాక్ష్యం ఎలాగ? సంఘములోకి రాగానే ఓ చేతులెత్తి ఉలవల కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నావే, ఈ ప్రార్థన నీ ఇంటిలో ఉందా? ఆలోచించే. ఉందంటారా? ఉండద్దా? మరి నీ ఇంటికి కాపుదలేంటి? ప్రార్థనే కదా. నువ్వు ఇక్కడ ఎలాగైతే ఉన్నావో బయట కూడా అలాగే ఉంది. ఇక్కడ ఏ రీతిగా ప్రేమతో మాట్లాడుతున్నావో బయట కూడా అలాగే ప్రేమతో మాట్లాడు. వద్దు, మన పొరుగు వారిది ఏది మనకు అక్కర్లేదు. దేవుడు నీకు ఇచ్చింది చాలు. ఒక మనుష్యుడు ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఎప్పుడు బ్రతుకుతాడు తెలుసా? ఎప్పుడు బ్రతుకుతాడు చెప్పండి అమ్మా? తన పొరుగు వానిది ఏది ఆశించినప్పుడు. ఆశించితే బతుకుతాడా? ఆశించిన దావీదు ప్రశాంతంగా బ్రతికాడంటారా? బ్రతికాడా? అడుగులు పట్టుకొని తిరిగాడు. అమ్మా, తన ఇంటిలో కలహం రేపబడింది, వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, ప్రశాంతత లేదు, సమాధానం లేదు. కానీ దేవుని మీద ఆధారపడి బ్రతికిన మూలని, పశ్చాత్తాపడిన మూలం తిరిగి మరలా ఆ ప్రశాంతత సంపాదించుకుని చాలా దినాలు పడ్డాడు. శిక్ష అంతా పూర్తయిన తర్వాత ఏం పొందుకున్నాడు? అప్పుడు సమాధానాన్ని పొందుకున్నాడు. మరి అహాబు రాజు అంతే కదా. ఈ దేవుని బిడ్డలారా, అయ్యో ఈ ద్రాక్ష తోట నాదే, ద్రాక్ష తోటలోకి వెళ్ళేటప్పటికి ఏలి అక్కడికి వెళ్ళిపోయాడు.
చూడండి అక్కడ మనం చదువుతున్నాం కదా, ఏమని? కొనుచుండగా. ఇంకా స్వాధీనపరచుకోలేదు. ఏంటంటే ఇంకా స్వాధీనపరచుకోలేదు. దాని దగ్గరికి వెళుతున్న స్వాధీనపరచుకుందాం అనుకుండగానే అక్కడికి ఏలియా వచ్చి నువ్వు మరణం అవుతావు అంటున్నాడు. ఇంకెక్కడ ఉంటుంది అతనికి? ఇంకెక్కడ ఉంది అతనికి సంతోషం? అందుకే పొరుగువానిది ఆశించిన వాడు సంతోషంగా ఉండలేడు. అటు నీతిమంతుడైతే, యథార్థవంతుడైతే ఖచ్చితంగా వాడు వేదన పడతాడు. తన హృదయము అతను గద్దిస్తుంది, దేవుని ఆత్మ గద్దిస్తుంది. వద్దు నువ్వు అది ముట్టుకోవద్దు, అది నువ్వు ఆశించవద్దు, అది నీది కాదు. నీది కాని ఫలము నీకెందుకు? ఎవరికో ఫలం వస్తే నీకెందుకు అసూయ? అవసరం లేదు. నువ్వు సిద్ధపడు, దేవుడిచ్చిందాన్ని స్వీకరించి ఉన్న దాంట్లో నువ్వు జీవించినట్లయితే అది నీకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తుందండి. లోకము ఈరోజు అలాగే ఉంది. లోకానికి నీకు సంబంధం ఏముంది? లోకంతో నీకు పనేంటి? ఆడు చేశాడు కదా. ఈరోజు ఎలా ఉన్నారంటే కొంతమంది, వాళ్ళు వెళ్ళారు కదండి దేవుడి బిడ్డలు, మేము వెళ్తే తప్పేంటి అంటారు. వాళ్ళు వెళితే ఎవరినో చూసి నువ్వెందుకు వాతలు పెట్టుకోవాలి? అమ్మా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాడు, నీకెందుకు? నీకు దేవుడు చెప్పాడు కదా, నువ్వు బైబిల్ చదువుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు బయలుపరుస్తున్నాడు కదా, దర్శనం ఇస్తున్నాడు కదా, నువ్వు ఇలాగే జీవించు, ఇలాగుండు, ఇలాగ చెయ్యని, అంతే కదా. నిన్న ఆయన ఒక ఆయన ఎలాగ అంటున్నాడు, మా బాప్తిస్వం అంటే ఏంటండి, ఎందుకు తీసుకోవాలని నేను అన్నాను. బాప్తిస్వం అంటే లక్షలు వస్తాయని కాదండి. ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తం. నీ ఆత్మ నరకాగ్నిలో పడకుండా దేవుని రాజ్యంలో ఉండడానికి రక్షణ. అయితే రక్షింపబడక ముందు, రక్షింపబడిన తర్వాత నీ ప్రవర్తనలో ఏం రావాలి? మార్పు రావాలి. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత కూడా మనం అదే స్థితిలో ఉన్నామనుకో, ఉపయోగం ఏముంది? అందుకే మారాలి. ఇంకొకటి, నీ పొరుగువానిది ఏది? దేవుని బిడ్డగా నీవు ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధతలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీ పొరుగువానిది ఏది నీవు ఆశించవద్దు. చివరిగా ఒక మాట చదువుకొని మనము ముగించుకుందామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి కింద మాట ఒకసారి, 21 వచ్చింది చదవండి. చూడండి, నేను నీ మీదకి అపాయము రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేసేదను. ఇంకా మనం ఆ వచనాలన్నిటిని చదివితే దేవుడు అహాబు రాజుకి ఇవ్వబోయేది తెలియజేస్తున్నాడు కదా. ఇంక నీ పక్షమున ఎవరు ఉండరో, ఒంటరివాడు అయిపోతావు నీవు. చివరికి నువ్వు చంపబడతావు, నేనన్నది నెరవేర్చబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండంటే. అప్పుడు యెజెబెలు రాని అనుకుండొచ్చు, ఇది వేసిన ఏలియా నుంచి చంపేస్తానని. చంపగలదంటారా? చంపలేదు. కానీ ఒక విషయాన్ని అయితే నేను తెలియజేస్తాను, ఇక్కడ యెజెబెలు రాని చనిపోయింది, అహాబు రాజు కూడా చనిపోతాడు. ఎవరు ఉండరు. ఏం సంపాదించుకెళ్ళారు? అదే శుభ్రంగా సింహాసనం మీద కూర్చొని సంతోషంగా ఆ సోమరోను పట్టణంలో రాజుగా ఉండి చక్కగా అధికారం చేసుకుంటూ ప్రజలకు మంచి చేస్తూ దేవుని క్రియలకు విరుద్ధంగా కాక దేవుని క్రియలు బలపరిచేవాడిగా, ఆయన నామాన్ని మహిమపరిచేవాడిగా ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఉండినేమో కదా, సంతోషకరమైన జీవితము పరిపాలన దక్కును కదా. కానీ అటువంటిది ఏమి ఎందుకు లేదంటే, అతడు తనంతట తాను చేసుకున్న క్రియను బట్టి మరణాన్ని సంపాదించుకున్నాడు అహాబు రాజు. ఎప్పుడు ఇంకా అలాగున చేయకండి, మంద కాని కొరకు పరిగెత్తకండి. మనం చేసే పనుల వల్ల మన ఇంటిలోకి శ్రమలు తెచ్చుకోవద్దు. ఇక నుంచి దేవుడు ఏది చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి, దేవుడు చెప్పేదాన్ని పాటించండి. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే, అమ్మా, ఈ జనములన్నిటి మీద నిన్ను హెచ్చిస్తాడు. అవునా కదా అమ్మా? క్రింది దీవెనలన్నిటినీ నీ మీద కుమ్మరిస్తాడు. అవునా కదా? కాబట్టి దేవుని వైపు చూడండి, దేవునితో అడగండి. పొరుగువానిది కాక నీకున్న దాన్ని బట్టి సంతోషించు. నువ్వు రూపాయి తెచ్చుకున్నావా, అదే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎదుటి వరకు ₹1,00,000 జీతం వస్తే మనకెందుకు? మనకు వచ్చిన 10,000 చాలదా? సరిపోద్దా? చాలదా? చూడండి, ఒక పిసనారుడు కొందరు ఏం చేస్తారంటే, సంపాదించడానికి చూసిన వాళ్ళు సరైన బట్టలు కట్టుకోరు. ఏంటండి, కట్టుకుంటారంటారా? కట్టుకోరు. ఏవో ఆనాటికి గడిపేస్తూ ఉంటారు. చూడండి, ఒకడు ఇప్పుడు మనకి అందరికీ ఫ్రిడ్జ్లు ఉన్నాయా లేవా? అందరికీ ఉన్నాయి కదా. ఫ్రిడ్జ్లో ఏం పెడుతున్నాం మనం? కూరలు పెడుతున్నాం, అట్టిపళ్ళు పెడతాం, పళ్ళు పెడతాం. అవునా కదా? ఇప్పుడు పళ్ళు తినాలనుకున్నప్పుడు ఒక అట్టిపళ్ళు ఉన్నాయనుకో, అందులో ఏవైతే మాగిపోతున్నాయో అయ్యే తింటాం. ముందు మంచి తింటామా? అవి మరి రేపు పని చేస్తాయి, ముందు తినే అంటాం. రేపు అయి మాగిపోతే అయి తింటాం. అంటే నువ్వు ఇప్పుడు మంచిదప్పుడు తింటున్నావు, మంచిదప్పుడు తింటున్నావు అండి.
మంచి తింటలేదు, మనం తిన్నదే విషయం తింటాం, పాడైపోయే తింటాం. అందుకే దేవుడు చెబుతాడు, ఏ నాటికి, అందుకే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఏ నాటికి ఆహారం ఆనాటికే సమకూర్చుకోనండి. ఎందుకు లేనిపోని ఇప్పుడు రోగాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? అందుకే అవి మారింది, అందులో పెట్టడం మారింది. నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా, మనం విషం మాత్రమే తింటున్నాము. అందుకే ఇంకా మంచి ఫ్రూట్ తిందామని తెచ్చుకున్నాడు, ఆ తింటే ఆరోగ్యం అని తెచ్చుకున్నాడు. ఎప్పుడు తింటున్నాడు? అది పాడైపోయి తింటున్నాడు. పాడైపోయి తింటే ఉపయోగమే ఉంది. అందుకే వద్దు, అవి మానేసి ఏదైనా మంచి చెడిపోని పడేయండి, మంచిదే తినండి. అది దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకే నీ ఇంటిలో ఉన్నదే ఆరోగ్యమైనది, పొరుగువానిది నీకు ఆరోగ్యం కాదు, అది నీకు మేలు కాదు, అది నీకు శాపము మరణము తప్ప ఉపయోగము లేదు, అక్కడికి రాదు. అందుకే నీ ఇంటిలో ఏదైతే దేవుడు ఇచ్చాడో, నీకు ఇచ్చిన 10,000 జీతమైనా 5,000 అయినా, రోజుకు నువ్వు రూపాయి సంపాదించినా 100 రూపాయలు సంపాదించినా అదే నీకు అక్కడికి వస్తుంది. నీ కష్టార్జితము నీకు అక్కడికి వస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించును గాక. మోకరించి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మనము దేవుణ్ణి కనపరుస్తున్నాం. ఒక్క నిమిషం ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ పొరుగువానిది ఆశించి నువ్వేం పొందుకుంటావు? నువ్వేం సంపాదించుకోవాలనుకుంటున్నావు? నువ్వు యథార్థవంతుడిగా జీవించాలి. నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా జీవించాలి. నువ్వు ఇచ్చేటప్పుడు దేవునికి నీ ఇంటిలోనిది ఇయ్యు, నీ కష్టార్జితంలోనిది. అంతేగాని నీ పక్కవాడి దగ్గర లాక్కొని ఇవ్వడానికి మాత్రం నీవు ఇష్టపడవద్దు. ఆ దేవాది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాటలేంటో తెలుసు నా ప్రియ దేవుని బిడ్డ. నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించొద్దు. అహాబు రాజు సంతోషించాడు, నాబోతు చనిపోయాడని తెలుసుకున్నంటనే రాళ్లతో కొట్టి అతను చంపేశారనగానే అహాబు రాజు లేచి ఆ వనమును నాబోతు యొక్క ద్రాక్ష వనమును స్వాధీనపరచుకోవడానికి వెళ్తుండగానే స్వాధీనపరచుకొని పోవుచుండగా ఏలియా మాట్లాడుతున్నాడు, నీవు దేవునికి విరోధముగా పాపం చేశావు, నిన్ను నీవే అమ్ముకున్నావు గనక నాబోతు యొక్క రక్తము కుక్కలు ఎక్కడైతే ఏ స్థలమందైతే నాకినియో అక్కడే నీ రక్తము ఉలుకుతుంది, అక్కడ నువ్వు మరణం అవుతావు, అక్కడ కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాకు గతుకుతాయని చెప్తున్నాడు. అవసరమా అండి? మనకు అవసరమా ఇది? ఎందుకు మనకిది? నీకున్నది నీకు చాలదా? దేవుడు నీకు ఇచ్చింది దీవెనకరమైన పంటే కదా, దేవుడు నీకు ఇచ్చింది దీవెనకరమైన కష్టార్జితమే కదా, ఆ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. ఇక నుంచి అయ్యా నేను నీ ఎదుట నిందారహితుడిగా నేను జీవిస్తానయ్యా, నీ ఎదుట నేను బ్రతుకుతాను నాయన, నీ ఎదుటే నేను ఉంటాను నా తండ్రి. నీ ముందర నేను నిలబడినప్పుడు నీ రాజ్యవారసుడిగా నేను ఉంటాను. మెప్పుకు ఘనతకు మహిమకు కారణముగా నేను ఉంటానయ్యా నిన్ను ఎదుర్కొని పోయినప్పుడు. ఒకవేళ నేనేదైనా ఆశిస్తున్నానేమో నా పొరుగువాడి దగ్గర నుంచి నన్ను క్షమించయ్యా, నేనేదైనా కోరుకుంటున్నానేమో నన్ను క్షమించు, నేనేదైనా నాయన లాక్కోవాలని చూస్తున్నానేమో నన్ను క్షమించు నాయన. నీవు అనుదినము నన్ను వాక్యంతో చర్చిస్తున్నావు కదా, నీ మాటను చెవిని పెడుతూ